ఎవరు పంపించారు మీకు? ఎందుకు వచ్చారు? మీరు చెప్పాలా? మీరు చెప్పాక నేనే నడుచుకొని వస్తాను పోలీస్ స్టేషన్ వాళ్ళు. మీరు చెప్పాలి. యు ఆర్ నాట్ ది యాక్ట్. మీరు చట్టం కాదు. మీరు చట్టానికి గార్డియన్. చెప్పండి. ఇంతకుముందు అర్ధరాత్రి దగ్గర నుంచి ఏమైనా ఇక్కడ దొంగతనం జరిగిందా? మేము మర్డర్లు చేసామా? బ్యాంక్ అది ఏంటిది నాకు అర్థం కాదు. చెప్పండి. ఉద్యమాలు జరిగాయి. ఉద్యమాలకు నాయకత్వం వహించాను నేను. ప్రజల ఉద్రిక్తత ఇక్కడ చాలా మంది ఉండుంటారు. ఆ రోజు కాకరాపల్లి కానీ సోంపేట కానీ నేను చాలా స్పష్టంగా చెప్పేవాడిని. నేనున్న దగ్గర వైలెన్స్ కానీ ఏదైనా జరిగితే నేను విరమించుకుంటాను. ఇక్కడి నుంచి వార్నింగ్ ఇచ్చి కూడా నేను నిర్వహించాను. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ రావాలని, దాని ద్వారా వేలాది పరిశ్రమలు రావాలని, ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి యువతకు ఉపాధి కలగాలని, అలాగే సెంట్రల్ అండ్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ రావాలని, అలాగే రైల్వే జోన్స్ రావాలని విశాఖపట్నానికి, ఆ విధంగా ప్రత్యేక స్టేటస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకోవాలని, అలాగే వెనుకబడిన ప్రాంతాలైనటువంటి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అలాగే ఆ 4 జిల్లాలైనటువంటి అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు, ఈ 4 జిల్లాలకి ఇవాళ ఈ 7 జిల్లాలకి కలిపి ఏదైతే స్పెషల్ స్టేటస్ ద్వారా స్పెషల్ ప్యాకేజీని ప్రకటించాలని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది సిన్స్ ఇన్సెప్షన్ రాష్ట్రానికి ఇవాళ స్పెషల్ స్టేటస్ కావాలని. కానీ అలా కాకుండా ఏదైతే ప్యాకేజీ కోసం అర్ధరాత్రి పూట అరుణ్ జైట్లీ గారు ఇచ్చినటువంటి ప్రకటనకు ఈనాడు స్వాగతిస్తున్నామని చెప్పడం ముఖ్యమంత్రి గారి ఆయన దిగజారుడుతనానికి, ఆయనకి ఈనాడు ఏవైతే కేసులు అయితే ఉన్నాయో ఓటు కోట్లు కానీ మరొక 18 కేసులపై స్టే తెచ్చుకున్న వైనాన్ని కేంద్ర ప్రభుత్వం పాదాల దగ్గర సాగిలిపడి జాగిలిపడి ఈనాడు ఢిల్లీ నడి బజారులో ఈనాడు సాష్టాంగ పడ్డటువంటి చంద్రబాబు చర్యలకు వ్యతిరేకంగా మేము ఈనాడు ప్రశాంతంగా శాంతియుతంగా ఈ హక్కుల పరిరక్షణ కోసం మేము చేస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత దీర్ఘకాలిక ప్రయోజనాలను రక్షించడం కోసం మేము చేస్తున్నాం. అది కూడా శాంతియుతంగా చేయమనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఇది. ఆ పిలుపుకి ఈనాడు ప్రతిస్పందించి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకమంతా శాంతియుతంగా బంద్ నిర్వహిస్తుంటే దానికి వ్యతిరేకంగా ఈనాడు పోలీసు బలగాలని, ముఖ్య నాయకులని, ఈనాడు వైఎస్ఆర్సీపీ అలాగే సిపిఎం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల వద్దను ఈనాడు పోలీసు బలగాలను మోహరించి బయటికి రానివ్వకుండా బంద్ను విఫలం చేయాలని చంద్రబాబు నాయుడు విఫల యత్నం చేశారు. ఏమండి నేను అడుగుతున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పోలీస్ యాక్ట్ తట్టి పెట్టడానికి కారణం ఏంటి? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? ప్రజాస్వామ్యంగా మీరు పిలుపునిచ్చారు బంద్ అని, ఈ లోపేమో పోలీస్ యాక్ట్, రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ పెట్టడం అనేది దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే దీన్ని మిలిటరీ రూల్ అంటాను నేను. స్వాతంత్రం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్, ఆజాద్ లాంటి వాళ్ళని ఈనాడు ఏదైతే మనకి జలియన్వాలా బాగ్ క్యాంపులో మిలిటరీ చేసి కాల్చి చంపారో, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పౌర హక్కుల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, యువత ఆశల కోసం 5 కోట్ల యువత ఆశ మొత్తం ప్రజానీకం ప్రయోజనాల కోసం ఈనాడు శాంతియుతంగా పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఫెన్స్ వేశారు, పోలీస్ ఫెన్స్. రేపు మిలిటరీని దించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఈ విధంగా ఏపీ డయ్యర్ అనబడే చంద్రబాబు నాయుడు ఈనాడు చేస్తున్నటువంటి ఘాతుకానికి వ్యతిరేకంగా మేము ఈనాడు ప్రశాంతంగా ఈ ఉద్యమాన్ని చేయదలుచుకున్నాం. ఇట్ ఈస్ సర్టన్లీ ఏ పోలీస్ స్టేట్. ఇది పోలీస్ రాజ్యం ఇది. కాబట్టి మేము పోలీసులు కూడా నిందించాం. వాళ్ళు ఏం చేస్తారు పాపం? నీకా ఇంగిత జ్ఞానం ఉండాలి, నీకా బుద్ధి ఉండాలి. నువ్వు అసలు ముఖ్యమంత్రివేనా? నువ్వు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన పౌరుడివేనా? ఎన్టీ రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడివేనా నువ్వు? ఆయన ఆత్మగౌరవం పేరుతో ఢిల్లీ నడిబజారులో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ దగ్గరికి ఆనాడు ప్రాజెక్టులు క్లియరెన్స్ కాకపోతే అనుమతుల కోసం వెళ్ళి పోరాడాం గవర్నమెంట్లో ఉండి ముఖ్యమంత్రిగా. అలాగే స్టేట్ గవర్నమెంట్ ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి జరిగినటువంటి అన్యాయం మీదను రాష్ట్ర ప్రభుత్వమే బంద్ నిర్వహించాలా, స్టేట్ బంద్ నిర్వహించాలా? అలాంటి రాష్ట్ర ప్రభుత్వం బంద్ నిర్వహించకుండా బంద్కు పిలిపించినటువంటి అన్ని రాజకీయ పార్టీలని ఈనాడు ఈ విధంగా నిర్బంధించి పోలీసు ఫెన్స్లో ఇనప చట్టం కింద ఉంచి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మేము అడుగుతున్నాం. ఇది మా పౌర హక్కులకు భంగం కలిగింది. అసలు నా ఇంటి దగ్గరికి పోలీసులు ఎందుకు వచ్చారు? ఎవరు రమ్మనమన్నారు? ఎవరు ప్రేరణతో వచ్చారు?
అది నాకు తెలియజేయాలి. ఇది ఖచ్చితంగా నా స్టైర్ కేస్ కిందకు, నా ఆఫీసులోకు, నా ఇంటి మీదకు వచ్చి బెడ్రూముల్లో తొంగి చూసి ఎత్తుకెళ్తారా? ఇది కరెక్టా? రైట్. మీ 30 యాక్ట్ ఉంది, 144 ఉంది. రోడ్డు మీద మమ్మల్ని వచ్చినప్పుడు, మేము అప్పుడు కూడా వైలెన్స్ చేసినప్పుడు, మేము అప్పుడు కూడా ఉద్రేకపూరితమైనటువంటి సంఘటనలకి మేము ప్రేరేపణ చేసినప్పుడు మీరు అరెస్ట్ చేయాలా? అంతేగాని మేము అప్పుడు కూడా పీస్ఫుల్గా బంద్ని నిర్వహించబడుతున్నట్టు అరెస్ట్ చేసే అధికారం, హక్కు మీకు లేదు. ఇది రాజ్యాంగంలో ప్రియాంబుల్లో మాకు ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకుంది. దీన్ని నిరోధించే హక్కు మీకు లేదు. కాబట్టి ఇది మా హక్కులకు భంగం కలిగాయి. ఖచ్చితంగా దీని మీద మేము కోర్ట్ ఆఫ్ లాకి వెళ్తాం. ఖచ్చితంగా మేము మానవ హక్కులను ఆశ్రయిస్తాం. నా ఇంటికి రమ్మని ఏమైనా నేను తప్పు చేశానా? నేనేమైనా మర్డర్ చేశానా? నేనేమైనా కూనీలు చేశానా? లేదు నేనేమైనా బ్యాంకు దోపిడీ చేశానా? నేనేమైనా పాకిస్తాన్ తీవ్రవాదినా? లేదు టెర్రరిస్ట్నా? ఏంటిది నాకు అర్థం కాదు. అసలు ఎందుకు ప్రభుత్వం ఎందుకు ఉలికిపడుతోంది? మీరు బంద్ చేస్తే ప్రభుత్వం ఎందుకు ఉలికిపడాలి? రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా ఎందుకు మార్చాలి? అసలు ఉలికిపాటి కారణం ఏంటంటారు మీరు? మొత్తం 5 కోట్ల ప్రజానీకం తిరగబడుతోంది. ఆయన గుద్ద కింద సింహాసనం గడగడలాడుతుంది. రేపో మాపో ఆ సింహాసనం మీద నుంచి పోతాడు. ఎంతకాలం ఉండదు. నాకు చూస్తే ఇది నౌషుని పట్టాభిషేకం గుర్తుకొస్తుంది. ఏమిటండి నాకు అర్థం కాదు. ఇది ఇంత దురదృష్టకరమైనటువంటి పరిణామం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మేము ఎన్నడూ చూడలేదు. ఇది నాకు తెలిసి ఇంచుమించు సుమారు నాకు 64 ఏళ్లలో 44 సంవత్సరాల నా రాజకీయ అనుభవం. నా రాజకీయ అనుభవంలో ఇలాంటి చిత్రమైనటువంటి పరిస్థితి, ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏనాడు చూడలేదు. అసలు ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం ఇది ఉన్నా వాళ్ళే ప్రభుత్వమే బంద్ ప్రకటించి పోరాడాలి. మా ప్రజల ప్రయోజనాలను మీరు కాలరాశారని చెప్పి మాకు అనిపిస్తుంది. అప్పుడు రాష్ట్ర విభజనలో చంద్రశేఖర్ ఏమిటంటే ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాడు. శ్రీకాకుళం నుంచి తిన్నగా ఇట్లాగ మళ్ళా నర్సీపట్నం మీద వెళ్ళి సీలేరు మీదుగా భద్రాచలం మీదకి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాడు తెలంగాణకి. మేము హాయిగా తెలంగాణకి ఎందుకు వెళ్ళిపోలేదని చెప్పి ఈ రోజు నెత్తి కొట్టుకుంటున్నాం. మేము ఇంతమంది యువకుల ఆశలు నీళ్లు గారుతున్నాయి. ఎందుకు వెళ్ళిపోలేదని మాకు అనిపిస్తుంది. ఇవాళ నిన్నగాక మొన్న ఆయన లెటర్ ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. ఏమని ఇచ్చాడంటే కేవలం క్యాపిటల్ టౌన్ ఏదైతే ఉందో దాన్ని, అమరావతిని స్పెషల్ స్టేటస్ ఇవ్వమన్నాడు. అంటే ఒక ప్రత్యేకించి ఒక సామాజిక వర్గానికి అక్కడ భూములు కొనిపించాడు. అక్కడ వస్తే మీరు కొనండి అని చెప్పని. ఒక సామాజిక వర్గం, డబ్బున్న వర్గం అది. అందుకే ఈ రాష్ట్రంలో వేర్పాటు ధోరణి వచ్చింది. అన్ని ఆ జిల్లాలకే పోతున్నాయని చెప్పి ఈనాడు ఆ విధంగా భూములు కొనిపించి నేను స్పెషల్ స్టేటస్ తెస్తాను, మీకెందుకు క్యాపిటల్ టౌన్ అక్కడే వస్తుందని చెప్పి వాళ్ళకి వ్యాపారాత్మకమైనటువంటి ఈనాడు ముఖ్యమంత్రి కేవలం తన స్వజనానికి, బంధుమిత్రులకి, తన జాతి స్వప్రయోజనాల కోసమే ఈనాడు ఆ పని చేస్తున్నాడు. రైల్వే జోన్ కూడా అక్కడ తెచ్చిపెట్టారు. విశాఖపట్నం కోసం ఏనాడో పోరాడుతున్నాం. రైల్వే జోన్ ఈ రోజు విశాఖపట్నం ఇది విజయవాడకి ఇచ్చే పరిస్థితి ఉంది. అలాగే కేంద్రీయ సంస్థలు అక్కడికి వస్తున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అక్కడే పెడుతున్నారు. ఇది ఒక జాతి తన సామాజిక వర్గానికి మేలు చేయాలనే దురదతో ఈనాడు ఇవి చేస్తున్నాడు. ఇది అక్కడ సుజనా చౌదరి అనే ఒక నీచుడు ఈనాడు కేంద్రంలో ఉన్నాడు మంత్రిగా, డిప్యూటీ మినిస్టర్ అతను. ఇదా వీళ్ళు చేస్తున్న పని? వాళ్ళ స్వజాతి కోసమా మొత్తం విశాల జాతి ప్రయోజనాల్ని తాకట్టు పెడతారు వీళ్ళు. అందుకే ఈనాడు కుల ఉద్యమాలు, ఏర్పేట వాదాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము అడుగుతున్నాం, ఈ 7 జిల్లాలు, రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు, ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు, మేము ఈనాడు సపరేట్ స్టేట్ కి మేము పిలిపిస్తే తప్పేంటి? కాబట్టి ఆయన విచిత్ర వైఖరి అనుకోవాలి. ఈ బంధు ద్వారా మేము ఈనాడు ఒక మెసేజ్ పంపుతున్నాం కేంద్ర ప్రభుత్వం. నువ్వు చేతకాలేదు, చేయలేదు, నువ్వేమనాలి? అయ్యా నేను ఆ ప్రభుత్వంతో జతకట్టి ఉన్నాను, మరి మీరు మాకేది ఏ విధమైనటువంటి ఇది మీరు చేయకండి, మీ పని మీరు చేయండి, నా సపోర్ట్ నేను చేస్తాను ఇండైరెక్ట్గా అని చెప్పాలి. అదేది లేకుండా ఇంతమంది కుర్రవాళ్ళు ఈ పేదరికం, ఈవెన్ కృష్ణకంటే చెప్పింది బ్యాక్వర్డ్ జిల్లాలు ఇవన్నీ కూడా వీటి ప్రత్యేకమైనటువంటి స్టేటస్తో పాటు ప్యాకేజ్ కూడా ఇవ్వాలని అన్నారు. ఏదండి, ఎక్కడున్నాయండి? గిరిజన యూనివర్సిటీ ఏమైందండి? రైల్వే జంక్షన్, రైల్వే ఇది జోన్ ఏమైందండి? ఇంతవరకు కేంద్రీయ సంస్థలు ఒక్కటైనా సరే ఇక్కడికి వచ్చా? ఆ మంత్రి, పోకిరి మంత్రి అచ్చెన్నాయుడు, ఆ డేట్ మాట్లాడుతాడో తెలియదు వానికి. ఇవాళ కూడా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియదు. జిల్లా ఇంట్రెస్ట్ లేదు, ప్రజల ఇంట్రెస్ట్ లేదు.
కేవలం ఈనాడు అసెంబ్లీ నయీంగా పేరు పొంది అక్కడ ఉన్నాడు. దురాగతాలు, దొంగతనాలు, దోపిడీలకి మద్దతు ఇచ్చుకొని దోపిడీ చేసుకుంటున్నటువంటి మంత్రి ఆయన మాట్లాడతాడండి. కాబట్టి దయచేసి దీని మీద నేను పోలీసులు అడుగుతాను, నా ఇంటికి ఎందుకు వచ్చారు? నా స్టెయిర్ కేసు కింద ఎందుకు దాగున్నారు? నా ఇంటి ముందు ఈ చర్యను నేను నిరసిస్తూ నేను ఇక్కడ ధర్నా చేస్తున్నాను. తర్వాత రెండవది, ప్రశాంతంగా జరుగుతోంది ఇక్కడ బంధు. మేము ఉదయం నుంచి రాలేదు. లేదు ఇప్పుడు కూడా మేము వెళ్తే ఏమైనా అన్వారంటెడ్ ఇన్సిడెంట్స్, ఇవాళ వైలెన్స్ ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగితే మీరు మమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఓకే సార్. అంతవరకు యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు అరెస్ట్ అస్. మేము ప్రశాంతంగా ఉన్నాం, ప్రశాంతంగా చేస్తున్నాం. ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా, సాధిద్దాం 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 సాధిద్దాం, ప్రత్యేక హోదా సాధిద్దాం సాధిద్దాం సాధిపెట్టిన చంద్రబాబు నాయుడు ఢిల్లీ నడిబొడ్డులో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు, నడి రోడ్డులో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు. ఏమో చేస్తారండి చేసుకుని 160 కాబట్టి వెరీ మచ్